Hi, hello. This is Sita Srikar from Guntur. Welcome to my channel Sita Logs Trendy. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ వచ్చేసింది కదా, ఎగ్జిబిషన్ పెట్టారనమాట గుంటూరులో, శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్. చాలా చాలా బాగుందండి. కాశ్మీర్ జలకన్య, కాశ్మీర్ దాంతో సెటప్ వేసి లోపల జలకన్యలు ఉన్నారనమాట. చాలా చాలా బాగుంది. గుంటూరు వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా 1 వీకే అయింది కదా స్టార్ట్ అయ్యి, పెద్ద రద్దీగా అయితే లేదు. అక్కడే టికెట్ బుకింగ్ ఉందన్నమాట. ఇదంతా బయట ప్లేస్, బయట చాలా పెద్దది. గుంట గ్రౌండ్స్ మనకు తెలిసిందే కదా, గుంటూరులో పార్కింగ్ కూడా ఉందన్నమాట. టికెట్ వచ్చి 100 రూపీస్ అండి. ఎవరికైనా 3 ఇయర్స్ దాటిన పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే 100 రూపీస్ అనమాట టికెట్. బయట ఓపెన్ ప్లేస్, ఇదంతా పార్కింగ్ అంతా. ఇది లోపలికి ఎంట్రన్స్. గుహలాగా కాశ్మీర్ థీమ్తో పెట్టాడు కదా, అందుకని గుహ. మన వాళ్ళు అప్పుడే ఫోటోలు రీల్స్ అన్నీ స్టార్ట్ చేసేసారండి. ఇట్లా మనకి కాశ్మీర్ ఎట్లా ఉంటుందో అట్లా థీమ్ చేశాడు. ఎంట్రన్స్ అవ్వగానే అసలు ఇంకా కాశ్మీర్లో ఉన్నట్టేనమాట. ఫుల్ ఏసీలు పెట్టేసి చాలా చాలా చల్లగా ఉంది. పిల్లలు చూసారా, హాలిడేస్ కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ని. చాలా బాగా సెటప్ వేశాడు. చాలా చాలా బాగుంది. గుంటూరు వాళ్ళు వెళ్ళండి తప్పకుండా. చాలా చాలా బాగుంది. ఇట్లాగా కాశ్మీరీ థీమ్తో మొత్తం సెటప్ వేశాడు అనమాట. కూలింగ్ మొత్తం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మొత్తం మనకి జలకన్యలని కూడా చూసిన తర్వాత అసలు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంది. అందులో మధ్యలో ఇలాగా వాటర్ ఫాల్స్ లాగా ఒక సెటప్ వేశాడు. చూడండి, ఇక్కడైతే అసలు మామూలుగా లేరు జనం. ఫుల్గా ఫొటోస్ అన్ని దిగుతున్నారు అనమాట. అక్కడి నుంచి కిందకి స్టెప్స్ దిగితే మొత్తం ఇవ్వండి స్టెప్స్ ఉన్నాయి. అక్కడి నుంచి దిగితే మొత్తం ఇంకా మన ఏమంటారు, చెక్క హౌసెస్ లాంటి సెటప్స్ వేసాడు అనమాట. యాపిల్స్, కాశ్మీర్ అంటే యాపిల్స్ కదా, యాపిల్స్ సెటప్ అట్లా వేసేస్తే చెక్క హౌసెస్ లాగా వేసి అక్కడ అందరూ ఫొటోస్ రీల్స్ చేస్తున్నారు. పెంగ్విన్స్ మన కాశ్మీర్లో ఏవైతే ఉంటాయో ఆ వాతావరణానికి తగ్గట్టుగా అట్లా సెటప్ వేసాడు అనమాట. మొత్తం అది కాశ్మీరీ థీమ్ లాగా మొత్తం సెటప్ వేసాడండి. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఏసీ టవర్స్ లాంటివి ఉంటాయి కదా, మన ఏసీ టవర్స్ లాంటివి పెట్టి చాలా కూలింగ్గా ఉంచాడు అనమాట. కాశ్మీరీ థీమ్ కదా, బాగుంది. బాగా సెటప్ వేయించాడు. చూడండి మీరు మొత్తం ఎట్లా ఉందో. ఇక్కడ కూడా ఏసీలో ఉంచాడు జలకన్యల్ని. 2 జలకన్యలు ఉన్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. అసలు సూపర్గా ఉన్నాయి. కాసేపు అందరికీ హాయ్ చెప్తున్నాయి. లవ్ యూ అని సింబల్ చూపిస్తున్నారు. చాలా చాలా బాగుందన్నమాట. వీటిని చూడటానికైనా తప్పకుండా వెళ్ళాలి. అసలు చాలా చాలా ఫొటోస్ తీసుకునే వాళ్ళకి చక్కగా స్టిల్స్ ఇస్తున్నారు. పిల్లలందరినీ భలే ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. ఇదొకటి, ఆ పక్కన ఇంకొకటి ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ దానికన్నా కూడా సెకండ్ చాలా బాగుందన్నమాట జలకన్య. అసలు అలా ఉండటం వాటర్లో ఆ డ్రెస్ వేసుకుని అంతసేపు చాలా కష్టం కదండి. అట్లా చాలా చాలా బాగుంది. చూడండి చూడండి అసలు లవ్ చూపిస్తుంది, హాయ్ చెప్తుంది, కిస్ ఇస్తుంది. అసలు చాలా చాలా బాగుంది. ఈవిడైతే సూపర్గా ఉంది. వాళ్ళకి మొత్తం ఏసీలో ఇలాగా మనం ఫిషెస్ పెట్టుకునే ఎక్వేరియంస్ ఉంటాయి కదా, అలా పెద్ద ఎక్వేరియంస్లో పెట్టి ఉంచారనమాట 2 జలకన్యలు. చాలా చాలా బాగున్నాయి. పిల్లలు పెద్దోళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఎగ్జిబిషన్లో. ఇది గుంటూరులో ఇది ఫస్ట్ టైం అనుకుంటా అండి నాకు తెలిసి. విజయవాడలో పెట్టారు అంతకుముందు. ఈసారి మాత్రం గుంటూరులో గుంట గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ జలకన్యలను పెట్టారు. అదిగో నేను హాయ్ చెప్పాను అనమాట. హాయ్ చెప్పింది, కిస్ ఇచ్చింది, లవ్ యూ అంటుంది. చాలా చాలా బాగుంది. అసలు ఫొటోస్కి ఎంత చక్కగా పోజ్ ఇస్తున్నారు. అసలు చాలా చాలా బాగుంది. వీటిని చూడటానికైనా ముందు వెళ్ళాలండి. చాలా బాగా అనిపించింది. పిల్లలైతే అసలు అక్కడి నుంచి వదిలేసి రావట్లేదు అనమాట. ఇది బ్యాక్ సైడ్, అది ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉన్నారని అటేపు ఎక్కువ చూస్తున్నారనమాట. అది చూడండి ఎట్లా స్విమ్ చేస్తున్నారు ఆ డ్రెస్ వేసుకుని అట్లాగా. అసలు చాలా చాలా బాగుంది కదండి. దీనికోసమైనా ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నమాట. అంత బాగా అనిపించింది. అసలు వదిలి వెళ్ళట్లేదు అసలు జనం ఎవరు వాళ్ళని చూస్తూ. అంత బాగుందన్నమాట. అలా వేసారు. ఇదిగోండి ఎక్వేరియంస్, పెద్ద పెద్ద ఎక్వేరియంస్. ఒక ఎక్వేరియంలో ఒక లేడీ, ఇంకొక దాంట్లో ఇంకో ఎక్వేరియం. ఇట్లాగ అయిపోయిన తర్వాత బయటికి ఎంట్రన్స్ అనమాట. ఇట్లా
బయటికి ఎంట్రన్స్ అయిపోతే మనకి ఎగ్జిబిషన్ అంటే మనకి తెలిసిందే కదండి ఏమేమి ఉంటాయో. మొత్తం స్టాల్స్, ఫుల్ ఆఫ్ స్టాల్స్ అన్నమాట. ఇదంతా చుట్టూ తిరిగేసి వచ్చి ఇక్కడ బయటికి వెళ్ళిపోయే ఎంట్రన్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా బోర్డు పెట్టారు, శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ కాశ్మీర్ జలకన్య అని పెట్టారనమాట. ఇదంతా తిరిగేసిన తర్వాత ఇటు బయటికి వెళ్ళిపోవడం అనమాట. థ్యాంక్స్ అని చెప్తున్నారు చూడండి. అట్లా ఇంకా మనకి స్టార్ట్ కదా. ఎగ్జిబిషన్ అంటే ఏముంది, స్టాల్స్, బట్టల షాపులు, టాప్స్, లెగ్గింగ్స్, చిన్నపిల్లల బట్టలు, మొత్తం అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. కాకపోతే అంత రష్ ఏమీ లేదు. మన లేడీస్కి ఇష్టమైనవి ఏంటో మనకు తెలుసు కదా, అలా అవన్నీ ఉన్నాయి అన్నమాట. రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిషెస్, ఇయర్ రింగ్స్ అన్నీ మీకు తెలిసిందే కదా. ఏవి కావాలంటే అవి అన్నమాట. ఓకే, ఎగ్జిబిషన్ అంటే మనకి ప్రైజెస్ తెలిసినాయే కదా, కొంచెం ఎక్కువే ఉంటాయి కదా. నాకు ఈసారి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి ప్రైజెస్. చాలా చాలా బాగున్నాయి, అన్ని వెరైటీస్ ఎక్కువ పెట్టారనమాట ఈసారి. లేడీస్ ఇంకా ఫుల్గా ఇంకా మనకు కావాల్సింది ఏముందండి, గాజులే కదా. గాజులు ఇవి ఏవి తీసుకున్నా 150 అంట. ఇంకా పిల్లలు చూసారు కదా, గోల గోల చేస్తారు కదా, బొమ్మల స్టాల్స్ అనమాట. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. అక్కడే పీచ్ మిఠాయి ఉంటే మా వాడను వాళ్ళ ఫ్రెండ్ తిన్నారు. ఇక్కడైతే ఈ షాప్లో జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. అక్కడ ప్రైజెస్ కూడా దాని మీద వేసేసారు, 10% డిస్కౌంట్. నల్ల పూసలు, గొలుసులు చాలా చాలా బాగున్నాయి వెరైటీస్. ఇంకా స్టిక్కర్స్, గోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ షాపు. నెక్స్ట్ చెప్పులు. ఎగ్జిబిషన్లో ఇవన్నీ మనల్ని టెంప్ట్ చేయడానికి కదండి. చూడండి, ఇదైతే మన ఆడవాళ్ళు మొత్తం ఉన్నారనమాట. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ మనకి ఆడవాళ్ళకి వంటగదిలో ఉపయోగపడేవి అన్నీ చిన్న చిన్నవి. మనకి తెలియకుండానే ఇవన్నీ వేసేసుకుంటాము. వాటిని చూడగానే టెంప్ట్ అయిపోతాం కదా లేడీస్, ఇంట్లో వాడుకునే అన్నీ. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. అలాగా చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారు. కప్పులు అయితే 300కి 3 అంట. వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి. అక్కడ మోజిటో, మాక్టైల్ ఉంటే పిల్లలకి తాగారనమాట. ఇదేదో వెయిట్ లాస్ దంట, స్వీట్ కార్న్. ఇంకా ఖాళీగానే ఉంది, ఇంకా కొన్ని స్టాల్స్ ఇంకా పెట్టలేదు. ఎందుకంటే 1 వీకే అయింది కదా స్టార్ట్ అయ్యి. ఢిల్లీ మసాలా అప్పడం, మిర్చి బజ్జీ, ఇది ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్లోనైనా ఉంటుంది కదండి. ఇంకా మనం బాల్స్ వేస్తే నెక్స్ట్ గన్ షూట్ మొత్తం అవన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టాల్స్ అన్నీ. ఇగో చూసారా, పిల్లలు కొంచెం హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఈ రష్ అయినా ఉందని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఇలా వాటర్లో వేశారు, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది. ఇదిగోండి అసలైనవి. మనం పిల్లల్లో మనల్ని ఏడిపించేస్తూ ఉంటారు కదా, అది ఎక్కుతాము, ఇది ఎక్కుతాము, అది తింటాము, ఇది తింటామంటారు కదా. సిమ్లా మిర్చి బజ్జీ అండ్ ఢిల్లీ మసాలా అప్పడం అంట. అసలు మిర్చి బజ్జీ చూడండి అసలు ఎంతలా ఉందో. ఎగ్జిబిషన్ అంటేనే గుర్తొచ్చేది జైంట్ వీల్. నాకైతే అసలు కళ్ళు తిరిగిపోతాయి అనమాట దాన్ని చూస్తేనే. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, అన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట, మనం ఏవైతే తినాలంటే అన్నీ. కాకపోతే ఎగ్జిబిషన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి వెనకాలవన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట. అందరూ కింద కూర్చుని అన్నీ చక్కగా పిల్లలతోటి కూర్చుని తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇది కొలంబస్, ఇది ఎక్కి అసలు మామూలుగా కేకలు పెట్టట్లేదు. నేనైతే అనుకుంటాను అసలు ఎక్కడం ఎందుకు, కేకలు పెట్టడం ఎందుకు అని అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఎంత హైట్ వెళ్తుందో అసలు. మనకి ఏది మామూలుగానే ఉందిలే అని అనిపిస్తుంది కానీ చూడండి ఎంత హైట్ వెళ్ళిందో. రౌండ్గా తిరుగుతూ ఉంటుంటే కళ్ళు తిరుగుతాయి కదా. ఇంకా జైంట్ వీల్ దగ్గర పెద్ద లేరనమాట జనం. పిల్లలు ఆడుకునే బొమ్మలు, మనకి తెలిసిందే కదా అసలు ఎగ్జిబిషన్ అంటే పిల్లల్ని తీసుకొచ్చితే మన పర్స్ అంతా ఖాళీయే కదా ఎగ్జిబిషన్కి వచ్చామంటే. అదనమాట శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్. మొత్తం తిరిగి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇది చూసారా, ధన్యవాదములు కాశ్మీర్ అందాల జలకన్యలు. నాండి ఎగ్జిబిషన్ మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keto Vlogs Trendy.